करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकंठीं आगम विपिन मयूरीं आर्याम् अंतर्विभावये गौरीम् आर्याम् अंतर्विभावये गौरीम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ ఉమాయై నమః. జగదంబ అనుగ్రహంతో రమణుల వారి యొక్క ఆశీర్వచనంతో ప్రత్యేకమైనటువంటి తపశ్శక్తితో గణపతి ముని విశిష్టమైన ఉమాసహస్రం అనే స్తోత్ర కావ్యాన్ని పూర్తి చేశారు. ఆ స్తోత్రంలో చెప్పబడ్డ మహిమలని అందరూ అనుభవించారు. దాన్ని మరకత శ్యామాంబిక మందిరం వద్ద చెప్తూ ఉండగా ఒక అద్భుతమైన అంశం కలిగింది. అక్కడ శుద్ధ ప్రతిలేఖనం చేయడం వినిపించడం జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు కార్తికేయావతరణము అనే ఒక అంశం జరిగినది. అది రమణుల వారి సమీప ఆకాశంలో ఒక జ్యోతి పుంజం ఒక పెద్ద దీపజ్యోతి వల్ల ఆవిర్భవించి రమణుల వారి శిరస్సు చుట్టూ ప్రదక్షిణ చేసిందట. అందరూ చూస్తూ ఉండగా జరిగినట్టు అంశం ఇది. ఆ తర్వాత జ్యోతిపుంజం రమణుల వారి యొక్క పాల భాగాన్ని తాకుతూ వెనక్కి వెళుతూ 6 మార్లు అలా వెనక్కి వెళ్ళింది. అటుపై ఆ జ్యోతిపుంజం 6 కాంతులుగా 6 జ్యోతులుగా విడివడింది. అలా 6 కాంతులుగా విడివడి మళ్ళీ రమణుల్లో ప్రవేశించింది. ఇక్కడ ఈ 6 జ్యోతులు ఏమిటో కాదు, సుబ్రహ్మణ్య తత్వము. ఇదే కార్తికేయ తత్వము. ఉమాసహస్రానికి ఫలం కార్తికేయావతరణము అని చెప్పబడుతున్నది. దేవసేనాని అయినటువంటి ఆ కార్తికేయ స్వామి యొక్క అంశయే రమణుల వారు అని స్పష్టం ఇప్పుడు ఉమాసహస్ర రచన తర్వాత జరిగినటువంటిది. దీన్ని కార్తికేయావతరణము అన్నారు గణపతి ముని. ఇది ఉమాసహస్ర ఫలంగా భావించారు. ఇక్కడ మొత్తానికి గ్రంథం శుద్ధప్రతి చేయబడింది. రమణుల వారు చాలా సంతోషించారు. అటు తర్వాత తాను క్రమంగా పడైవీడు నుంచి రేణుకాదేవి ఆజ్ఞ వచ్చిందని తెలుసుకుని అడవి ప్రయాణం చేస్తూ ముందుగా చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి తిరువత్తియూర్ అనేటువంటి ఊరికి చేరుకున్నారు. దీనికి ఆదిపురం అని కూడా పేరు. అక్కడ కొద్ది రోజులు తపస్సు చేసుకుందాం అనుకున్నారు ఆయన. ఆ సమయంలో మళ్ళీ తిరిగి తన ప్రాంతమైన వేలూరుకు చేరుకుని అక్కడి నుంచి పడైవీడికి వెళ్ళారు. ఈ పడైవీడే రేణుకా క్షేత్రం. అక్కడ రేణుకా దర్శనమైంది. అమ్మవారు మొత్తం 200 మంది చేటికలతో అంటే చెలికత్తులతో కలిసి సమావిష్టయి గోచరించింది. ఈ రేణుక అనే తల్లినే దశమహావిద్యల్లో చిన్నమస్త అంటారు. ఈవిడికి అనేకమైన దివ్యమైన పేర్లున్నాయి. ప్రచండ చండి, వజ్రవైరోచరి మొదలైనటువంటి పేర్లున్నాయి. తాత్వికంగా యోగపరంగా దశమహావిద్యలను అవగతం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈ రేణుకాదేవి యొక్క దర్శనంతో ఆనందపరసులయ్యారు. ఈ రేణుకాదేవి యొక్క శక్తి ప్రస్తావన రామాయణంలో కూడా గోచరించిన విషయాన్ని ఆయన గ్రహించారు. జమదగ్ని, విశ్వామిత్రుడు, పరశురాముడు వీరందరూ కూడాను ఆ రేణుకాదేవి యొక్క ఆ దివ్యశక్తిని దర్శించిన వారే. ఆ శక్తే రామచంద్రమూర్తి ద్వారా వ్యక్తమైంది అనే విషయాన్ని కూడా గ్రహించారు గణపతి ముని. అటువంటి రేణుకాదేవి సాక్షాత్కారంతో సంతోషిస్తూ ఉన్న సమయంలో ఒక వింత జరిగింది. గణపతి మునిపై గిట్టని వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారట. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, పాశ్చాత్య ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రజల్లో విప్లవాన్ని చెలరేగిస్తేలాగా అప్పుడున్న ప్రభుత్వాన్ని శపించేలాగా ఉమాసహస్రంలో శ్లోకాలు రచించారు అని రిపోర్ట్ ఇచ్చారు ఎవరు. దానితో ప్రభుత్వం భయంకరమైన ఆర్డర్స్ వేసింది. ఎక్కడున్నా ఆయన్ని అరెస్ట్ చేయాలని. దానికి గాను ఉమాసహస్రంలో అలాంటి ఆక్షేపణీయ శ్లోకాలు ఉన్నాయో లేదో కొంచెం పరిశీలించి ఆయన్ని ఒకవేళ అలాంటి శ్లోకాలు ఉన్నట్లయితే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక శాసనాన్ని ప్రభుత్వం చేసింది. దానికంటూ నియమింపబడింది వేలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరస్వామి మొదలయ్యారనే ఆయన. అతనికి సహాయకారిగా ఆర్నీలోని సబ్ ఇన్స్పెక్టర్ వీరుభయులు కూడాను ఆ తెలుసుకొనడానికి ఆ పడైవీడు చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి వస్తున్న విషయాన్ని అప్పటికే గ్రహించారు మహానుభావులు గణపతి ముని. అయితే వారు అటు పోలీసు దుస్తుల్లో కాకుండా సామాన్య దుస్తులతో పరిశీలించడానికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించి తనకు అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఉమాశాస్త్రాన్ని భద్రపరచమని శాసించారు గణపతి ముని. ఎప్పుడైతే ఆ పోలీసుల దగ్గరికి వచ్చారో ఆ సమయంలో ఆయన అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రేణుకాదేవి ఆలయం చుట్టూ. అది నిజానికి చిన్న ఆలయం. ఆ ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ చుట్టుకి ఒక్కొక్క శ్లోకం చెప్తూ రేణుకాదేవిపై అద్భుతమైనటువంటి గీతాన్ని రచించారు. రేణుకా గీతమని మహిమాన్వితమైన గీతంగా చెప్పబడుతుండేది. మొత్తం 27 గీతములు ఇవి. మొత్తం 27 ప్రదక్షిణలు చేసి 27 గీతములు చెప్పారు.
ఆయన ప్రదక్షిణ చేస్తున్నంతసేపు పోలీసులు అక్కడే నిలబడి ఉన్నారు. పైగా మారు వేషాలతో ఉన్నారు కనుక పోల్చుకోలేంట్లో ఉన్నారు. ఆ తర్వాత వారు నమస్కారం చేసి ఎప్పుడైతే నిలబడ్డారో వారితో మాట్లాడుతూ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత నా రచనలో లోకక్షేమం కోరుకుంటూ దుష్టశక్తులు పరిహరింపబడాలి, అమ్మ అనుగ్రహం రావాలని రచించేమే తప్ప నేను ఎవరిని ఆక్షేపించలేదు అని చెప్తూ ఉండగా ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకములు ఏమిటి అంటే రేణుకాదేవి శ్లోకములు చెప్పానని ఆ శ్లోకాలని చెప్పారట. అది విన్నటువంటి వారు ఆనందపరుస్తులే అతను మహానుభావుడిని గుర్తించి గిట్టని వారు చేసినటువంటి రిపోర్టుల వల్ల మేము వచ్చాము, మమ్మల్ని మన్నించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రేణుకా గీతంలో ఒక్క పాదాన్ని ఒక్క గీతాన్ని చెప్పుకుని ధన్యులమవుదాం. సురశిరశ్చరచరణ రేణుక జగదధీశ్వరి జయతి రేణుక అనే మకుటంతో ఈ రేణుకా గీతం అంతా రచింపబడింది. అది విని ఈయన మహానుభావులు, భక్తులు, సిద్ధపురుషులు, అంతేగాని విప్లవవాది కాదు అని తెలుసుకున్నటువంటి వారే ఆ పోలీస్ ఆఫీసర్ లాగా నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనుచరుడు చెప్పిన విషయం ఏంటంటే వారెక్కడ ఆ గ్రంథానికి కీడు తలపెడతారనే ఉద్దేశంతో దానిని అక్కడ నదీ తీరంలో ఉన్న ఇసుకలో దాచిపెట్టి పాతిపెట్టి ఉంచాను అని చెప్పాడు అనుచరుడు. ఓహో, అలాంటి ఆలోచన చేసినందుకు సంతోషించారు ఆయన. కానీ ఆశ్చర్యకరం, ఆ రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకుని పొద్దున్న లేచేటప్పటికల్లా అక్కడ ప్రవహిస్తున్న నది కుండలిని నది. అసలు రేణుకా క్షేత్రమే చాలా చిత్రం. అక్కడ కుండలిని నది ఉండడం, అక్కడ రేణుకాదేవి ఆలయం ఉండడం దేనికి సంకేతము అంటే సహస్రార సిద్ధి పొందినటువంటి స్థితిలో ఆ పరాశక్తి యొక్క అనుగ్రహమే ఆ రేణుకాదేవి. అక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి నదిగా ప్రవహిస్తున్నది. ఇలా చూస్తుంటే భారతదేశంలో ప్రతి క్షేత్రంలోని ఏదో ఒక యోగ శక్తి, ఏదో ఒక మంత్రశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే కేవలం ప్రార్థించుకోవడానికి అనువైనటువంటి ఒక పవిత్రమైన స్థలములు మాత్రమే కావు మన క్షేత్రములు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక అనిర్వచనీయమైనటువంటి యోగశక్తి, మంత్రశక్తి ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యాత్రలు సిద్ధిస్తాయి. తెలిసి చేసిన వారికి శీఘ్రంగా దృఢంగా సిద్ధిస్తాయి, అంతే తేడా. అలాంటి దివ్యక్షేత్రం పడైవీడు. అక్కడ కుండలిని నది ఆ రాత్రికి రాత్రి ఉప్పొంగి ఉమాసహస్ర గ్రంథాన్ని మొత్తం తనలోకి తీసుకుంది. అక్కడ అంటే అంత 1000 శ్లోకాల గ్రంథం కూడా మొత్తం నీటిపాలయ్యింది అనాలి. పొద్దుట ఆ శిష్యుడు వచ్చి పెట్టిన చోట చూస్తే గ్రంథం కనబడలేదు. రాత్రి పొంగి వచ్చినటువంటి ఆ కుండలిని నది తీసుకుపోయిందనే విషయం తెలిసిందప్పుడు దుఃఖితుడయ్యాడు, భయపడ్డాడు అనుచరుడు. కానీ తొణకలేదు, బెణకలేదు గణపతుడు. ఆయన వెంటనే అమ్మవారు ఆ రేణుకాదేవి స్వీకరించింది నా గ్రంథాన్ని అని ఆనందించారు మహానుభావుడు. మరి ఈ శ్లోకములు లోకానికి అందాలి కదా. ఏమిటి అంటే గురువుల కృప వల్ల అదంతా ఆ గ్రంథమంతా నా స్మృతిలో ఉంది అన్నారు. అంటే రచించిన గ్రంథం ఆయనకి జ్ఞాపకంగా ఉన్నది అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు పునరుద్భవం కావాలి. ఇంతవరకు ఉద్భవించిన ఉమాశాస్త్రం ఇప్పుడు అంతర్ధానమైంది, మళ్ళీ పునరుద్భవం జరగాలి. ఇంతవరకు ఇంత కావ్యరచన నేపథ్యం ఏ గ్రంథానికి లేదు. ఈ ఒక్క గ్రంథానికి లభించిందంటే ఈ గ్రంథ రచన వెనక ఉండే నేపథ్యమే ఎంత విశేషం కనబడుతుందో గమనించవలసిన ఒక అంశం. మొత్తం 1000 శ్లోకాల గ్రంథం అదృశ్యం అవ్వడం, మళ్ళీ తిరిగి రావాలి, ఆ ముహూర్తం రావాలి. ఈయన ఆ పడైవీడులో కొంతకాలం తపస్సునాచరించి తర్వాత వివిధ క్షేత్రములు తిరుగుతూ ఉండగా రమణుల వారి యొక్క ఆదేశం వచ్చింది గ్రంథాన్ని మళ్ళీ సంపూర్ణంగా తీర్చిదిద్దాలని. అప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో, ఇది సరిగ్గా తిరుచునాపల్లికి శ్రీరంగానికి దగ్గరగా ఉన్నది జంబుకేశ్వర లింగం. అక్కడ పరమేశ్వరుడు పంచభూతాలింగాల్లో జలలింగంగా ఉన్నాడు. అమ్మవారు అఖిలాండేశ్వరి మహాశక్తి వారాహీదేవి ఇక్కడ నెలకొని ఉన్నది. తల్లి యొక్క శక్తుల్లో క్రియాశక్తిగా చెప్పబడుతున్న వారాహీదేవి యొక్క క్షేత్రం ఇది. దండనాథ అని లలితాశాస్త్రంలో మనం చదువుతాం. ఆ తల్లి యొక్క క్షేత్రం ఇది అఖిలాండేశ్వరి. ఆ క్షేత్రంలో ఈయన స్వామివారిని అమ్మని సేవించి ధ్యాననిష్టలో ఉండగా, అక్కడ తపస్సునాచరిస్తూ ఉండగా అప్పుడు మొత్తం ఉమాశాస్త్రాన్ని తిరిగి ఆయన రచించగలిగారు. అది పునరుద్భవ ఘట్టం. ఇది మొదటిది ఉద్భవం, ఇది పునరుద్భవం. మొదట జరిగింది మరకత శ్యామాంబిక వద్ద శుద్ధలేఖన ప్రతి జరిగితే, ఇక్కడ దండనాథాశక్తి అయినటువంటి వారాహీదేవి దగ్గర పునరుద్భవం జరిగింది. అయితే చిత్రం ఏంటంటే ఎంత జ్ఞప్తిలోకి తెచ్చుకున్నప్పటికీ కూడాను 750 శ్లోకములే అయ్యాయి, కానీ 250 శ్లోకం రచన కాలేదు. అయితే ఆ 750లో ఇదివరకు రమణుల వారు చెప్పినటువంటి 250 శ్లోకములు యథాతథంగా ఉన్నాయి. అవి మాత్రం కోల్పోలేదు, అవి ఆయన స్మృతిలో ఉన్నాయి. ఎందుకంటే సమాధిలోంచి రమణుల వారు ప్రసాదించినటువంటి ఆ శ్లోకములు యథాతథంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మిగిలిన శ్లోకముల్ని మళ్ళీ ఆయన ఇటు రచించేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తదనంతర కాలంలో మిగిలినటువంటి గ్రంథములంతా పూర్తి చేసి 1000 శ్లోకములు మహానుభావుడు పూర్తి చేశాడు. ఇది ఉమాశాస్త్రం వెనక ఉన్నటువంటి అద్భుతమైన నేపథ్య గాథ. నిజానికి ఏ గ్రంథరచన వెనక కూడా ఇంతటి విశేషం ఉండడం చాలా అరుదు. మొత్తానికి
ఉమాశాస్త్రం అనేది ఎంత అద్భుతమైన గ్రంథమో మనకు తెలుస్తున్నది. అలాంటి అద్భుత గ్రంథాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఉమా సహస్రం అన్నారు కనుక ముందు ఉమానామం యొక్క విశేషాన్ని తెలుసుకోవాలి. అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణాత్వనుకంప సుధార్ద్రయా హసిత చంద్రికయా అని కీర్తించారు ఆయన మొదటి శ్లోకంలోనే. ఇక్కడ ఉమాతోనే ప్రారంభమవుతున్నది. ఆ ఉమా అఖిల జగన్మాత, సర్వజగత్తుకి తల్లి అని. ఉమా అనేటువంటిది ఒక మహామంత్రం. ఇది పురాణాల్లో శాస్త్రాల్లో ఉమానామం గురించి చాలా విశేషంగా చెప్పారు. ఉమానామాన్ని భక్తిగా పఠించిన జపించిన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కేవలం ఉమానామం చాలు. శ్రీ ఉమాయై నమః, ఇది మహామంత్రం. ఇది ఉమేతి మాత్రా తపసో నిషిద్ధ పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామా అని కాళిదాసు కుమార సంభవంలో ఉమా అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. అమ్మవారు పార్వతిగా అవతరించిన తర్వాత శివునికి తపస్సు చేయడానికి సిద్ధపడి వెళుతూ ఉంటే ఆమె తల్లి మేనాదేవి ఆ తపస్సుకి వెళ్ళవద్దు అన్నది. అది నిషిద్ధ వాక్యంగా అన్నది. ఎలా అన్నదంటే ఉ మా అంటే ఓయి వద్దు అని అర్థం, అంటే వెళ్ళవద్దు అని నిషేధవాక్యం ఉమా అన్నది. ఇక్కడ ఎప్పుడైతే తల్లి ఉ మా అన్నదో వెంటనే అమ్మవారు అది నా పేరమ్మ అన్నట్టు. ఇక్కడ ఈ విధంగా తపోనిషిద్ధంగా చెప్పబడినటువంటి ఉమా శబ్దాన్ని తన పేరుగా అమ్మవారు పలికారు ఇక్కడ. అయితే తపస్సుకి వెళ్ళొద్దు అనే మాట ఉమా అయితే అది అమ్మవారి పేరు ఎలా అయింది, అది ఎలా మంత్రమైంది అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఆ అంశం ఏమిటో రేపు పరిశీలిద్దాం. ఉమా అనే నామంలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.